హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇది సండే వ్లాగు. నాగుల చవితి చేసుకుంటున్నాను. అంటే లాస్ట్ సండే 16థ్ నాగుల చవితి ఉండింది కదా! ఆ రోజు నేను చేసుకోలేదు. కుదరలేదనమాట. అందుకే ఈ సండే చేసుకుంటున్నాము. మాకేంటంటే ఆ రోజు కుదరకపోయినా కూడా ఎనీ సండేస్ చేసుకోవచ్చనమాట వినాయక చవితి లోపు. లేదంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కొంతమంది వినాయక చవితి రోజు కూడా చేసుకుంటారు. 2 పండుగలు ఒకే రోజు చేసుకుంటారు. నాకైతే ఇంకా ఈ వీక్ ఫ్రీగా ఉందనేసి ఈ వీక్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంకా అందుకోసం ఇలా సింపుల్ శారీ వేసుకున్నాను. ఇది జస్ట్ జార్జెట్ శారీ అనమాట. కంఫర్ట్‌గా ఉంటుంది రోజంతా వేసుకోవడానికి అనేసి. నేనింక నువ్వుల పిండి అవన్నీ చేసేసాను మార్నింగే. జస్ట్ ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తూ ఉన్నాను. అంటే ఏమేం చేస్తామంటే నువ్వుల పిండి చేస్తాము. అలాగే సలిపిండి. నువ్వుల పిండి అంటే ఇంక నువ్వులు, బెల్లము, కొబ్బరి వేసి చేస్తారు. సలిపిండి కూడా ఏంటంటే బియ్యం నానబెట్టి అది ప్లస్ అలాగే బెల్లము అవన్నీ వేసేసి ఇలాగ ఉండల్లాగా చేసుకోవాలనమాట. ఒక 5 ముద్దలాగా చేసుకున్నాను. ఇవి తీసుకెళ్తూ ఉన్నాను. అలాగే పాలు, అలాగే పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలనమాట. ఇవే ప్రసాదంకి అంటే ఇంకా టెంకాయ కొడతారు, పండ్లు, పూలు అంతే అండి. ఇంకా స్పెషల్‌గా ప్రసాదం అంటూ ఏమి ఉండదనమాట. నువ్వుల పిండి, సలిపిండి, పెసరపప్పు ఇవే అనమాట మెయిన్. అక్కడ పెట్టేసి టెంకాయ కొట్టేసి వచ్చేస్తారు. ఇంకా కొన్ని పూలు కూడా కావాలంటే తీసుకెళ్తూ ఉన్నాను. ఇక్కడ మాకు శివాలయంలోనే నాగుల కట్ట ఉంది. ఏంటంటే కొంతమంది నాగుల కట్టకి పూజిస్తారు. కొంతమంది పుట్టకి. మేమైతే పుట్టకే. కానీ ఏంటంటే ఆడ పుట్ట ఉండిందంట. ఇప్పుడు లేదు. ఆ పుట్ట దగ్గర నాగుల కట్ట ఉందని చెప్పారు. చాలా ఓల్డ్‌ది. సరే అనేసి ఇంక రెండిటికి పూజించినట్టు ఉంటుంది కదా అనేసి నేనింకా ముందు గూడా నేను లాస్ట్ ఇయర్ కూడా నేను అక్కడే చేసుకున్నాననమాట. ఇంకా ఇక్కడ దారం కూడా పసుపు దారము ఇలా పెట్టేసి వస్తారు. నెక్స్ట్ డే తెచ్చుకుంటారనమాట ఇది. ఇది 9 పూరలు అలా తీసుకున్నాను. ఇంకా కొంచెము అవన్నీ పెట్టడానికి కొన్ని పేపర్ ప్లేట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా ఈరోజంతా ఉపవాసం కూడా ఉంటాను. వెళ్ళి వచ్చిన తర్వాత ఉపవాసం ఉంటాము. మామూలుగా పల్లెటూరులో అయితే మార్నింగ్ కూడా వెళ్ళేసొస్తారనమాట. పాలు పోసొచ్చి ఉపవాసం ఉంటున్నాము, పండగ చేస్తున్నామని కూడా చెప్పేసొస్తారు. ఇంకిక్కడ అదంతా ఏమి లేదు. జస్ట్ ఇంకా నేను లేట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఈరోజు సండేనే కదా! ఇద్దరు స్కూలుకెళ్లారు. ఎగ్జామ్ ఉండింది. ఇంకొకరికి స్పోర్ట్స్ ఉండింది. స్కూల్ కాదు స్పోర్ట్స్‌కుని వెళ్ళింది. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నేను ఇంకా రెడీ అయ్యి, స్నానం చేసేసి అవన్నీ నువ్వుల ముద్ద, నువ్వుల లడ్డు, అలాగే సలిపిండి అవన్నీ చేసుకుని బాగా లేట్ అయిపోయింది. 10 అయిపోయిందనమాట. ఇంకా వెళ్ళాము. ఇంటికి దగ్గరలోనే జస్ట్ ఒక 1 కిలోమీటర్ అలాగే అనమాట. ఇంకా పుట్ట అనేది ఏమి లేదనమాట. ముందైతే ఉండిందని చెప్పారు. చాలా పెద్దగా ఉంటదంట. ఇలాగ అంతా పూజ చేసి అంతా కరిగిపోయింది అని చెప్పారు. ఇంకా అందరూ ఇక్కడ నాగుల కట్టకే చేస్తున్నారు. నేను కూడా ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నాననమాట. ఒక సైడేమో నేను పసుపు పూసి, బొట్లు పెడుతూ ఉన్నాను. ఇంకొక సైడేమో అందరూ వచ్చేసి పాలు పోస్తూ ఉన్నారు, నీళ్లు పోస్తూ ఉన్నారనమాట. ఫుల్ రష్‌గా ఉంది. చాలామంది ఉన్నారు. చాలామంది చేసుకుంటున్నారు. అందరూ ఇలాగే వచ్చి పెడతా ఉన్నారనమాట. అసలు గ్యాప్ లేదు. చాలా వెయిట్ చేయాల్సొచ్చింది. ఇంకా పసుపు, బొట్లు, పూలు అన్నీ పెట్టేసాను. పెట్టేసి ఇంకా ప్రసాదం తెచ్చాను కదా! నువ్వుల లడ్డు, సలిపిండి, పెసరపప్పు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసాను. నాకు వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉండింది. చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారనమాట. జస్ట్ కొంచెం కొంచెం అలా తీశాను క్లిప్స్ అంతే. కొంతమంది శ్రావణ మాసంలో చేస్తారు నాగుల చవితి. ఇంకొంతమంది కార్తీక మాసం నాగుల పంచమి అది కూడా చేస్తారు. మేమైతే శ్రావణ మాసంలో చేసుకుంటాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసాను. నేను మార్నింగ్ అయితే నేను కొంచెమే చేసుకొని వెళ్ళాననమాట. నువ్వుల లడ్డులు జస్ట్ ప్రసాదం వరకు మాత్రమే. ఇంకా మిగిలిందంతా ఇంటికొచ్చిన తర్వాత చేస్తున్నాను. ఇంక ఈరోజు ఉపవాసం అని చెప్పాను కదా! రైస్ ఏం తినమనమాట. ఈ నువ్వుల లడ్డు, సలిపిండి, పెసరపప్పు, పండ్లు లేదంటే పాలు, కాఫీ అలా తీసుకోవచ్చు. ఇంకా ఈరోజంతా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మళ్ళీ గుడికెళ్ళేంత వరకు ఇవే తినాలనమాట. అందుకే కొంచెం ఎక్కువనే చేశాను. ఇంకా నా కోసము ప్లస్ ఈ పిల్లలు కూడా తింటారనమాట ఇష్టంగానే. చలిపిండి మాత్రం కొంచెమే చేశాను. ప్రసాదం వరకు మాత్రమే చేశాను. బెల్లం ఏసి చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. ఈసారి మాత్రము టేస్టీగా అనిపించింది. లాస్ట్ టైమ్ అంత అనిపించలేదు. ఈసారి బాగా ఉండింది చలిపిండి. ఇంకా ఇవన్నీ చేశాను కదా! ఇంకా బాక్స్‌లో పెట్టేస్తూ ఉన్నాను. పెసరపప్పు కూడా నానబెట్టాను కదా! ఇది కూడా కొంచెమే నానబెట్టాను.
ఇంకా ఈ పెసరపప్పు కూడా తినొచ్చనమాట. ఈ సలిపిండి, పెసరపప్పు 2 కలిపి తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఇది తర్వాత నేనింకా కాఫీ చేసుకుంటూ ఉన్నాననమాట. వెళ్ళొచ్చేలోపు దాదాపు 11:30 అలా అయిపోయింది. ఇంకా మార్నింగే నేను వంట చేసి ఉన్నాననమాట ఆ రోజు. ఇంకా ఇదొచ్చేసి నైట్ నేను ఇంకా ఉపవాసం అని చెప్పాను కదా! వాళ్ళకైతే ఉప్మా చేసేసాను. ఇంక నేను ఇంకొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. కొంచెమే ఉండింది కదా! ఇంకా సరిపోదు మధ్యలో తినేసాననమాట. ఆఫ్టర్‌నూన్ ఇంక లంచ్‌కి అవే తిన్నా. అందుకోసం నైట్‌కి కొంచెం నానబెట్టేసి ఈవినింగ్ నేను ఒకటి ఫ్రై లాగా చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఒకసారి ఆ వీడియోలో చూపిచ్చా నేను. ఇది నానబెట్టుకోవాలి. కొంచెం పోపు పెట్టుకోవాలనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. కొంతమంది ఉపవాసం ఉంటే ఉల్లిపాయలు తినరు. మేమైతే తింటాము. అంత పట్టింపు ఏం లేదు. ఇవన్నీ నీట్‌గా కడిగేసుకోవాలి పెసరపప్పు. పోపు పెట్టుకోవాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత ఈ పెసరపప్పు వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందసలు ఇదైతే గిన. నేను ఎప్పుడు మధ్యలో కూడా ఎప్పుడైనా ఇలా చేసుకుంటూ ఉంటాను. మెయిన్‌గా ఏంటంటే ఇలా పండగలకు పెసరపప్పు నానబెడతాం కదా! అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఇలా చేస్తా ఉంటాను. మీరు ఉల్లిపాయలు తినకూడదనుకుంటే పచ్చిమిర్చి అలా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత లాస్ట్‌లో ఏంటంటే కొబ్బరి పొడి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. కొంచెం కొబ్బరి పొడి ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. ఇది లైట్‌గా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. అలాగే కొంచెం సాల్ట్. ఇంకా నైట్‌కైతే డిన్నర్ ఇదే నాకైతే గిన. ఇంకా డే అంతా నువ్వుల పిండి, సలిపిండి అదంతా తిన్నాను కదా! ఇంకా నైట్‌కి ఇంకా నేను కొంచెం సాలిడ్‌గా కొంచెం ఏమైనా చేసుకుంటే బాగుంటుందని ఇది చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ వరకు కూడా తినకూడదు. ఇంకా మార్నింగ్ మళ్ళీ గుడికి వెళ్ళాలనమాట. ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు నాకైతే బాగా ఇష్టమనమాట ఇది. ఇంకా అలాగే ఇంకా నెక్స్ట్ డే మండే కదా! దోస పిండికి వేసి పెట్టేసాము. ఇంకా మార్నింగ్ అయితే దోస చేస్తూ ఉన్నాను. ఇంక నైట్ అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. మార్నింగ్‌కి ఈజీగా ఉంటుంది కదా! అనేసి ఇక క్లీన్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. మార్నింగ్ లేచి ఇదంతా క్లీన్ చేయాలంటే మార్నింగ్ చల్లగా ఉంటుంది. ఇవన్నీ ఏం చేయాలనిపించేదనమాట. అంతా క్లీన్ అంతా చేసిన తర్వాత ఇంక ఇప్పుడు నాకు డిన్నర్ ఇదే అనమాట. ఇంకా వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మండే అనమాట. ఈరోజు ఒక టెంపుల్‌కెళ్ళాలని చెప్పాను కదా! మార్నింగే దోస చేశాను. అలాగే పప్పు చేశాను. రైస్ చేసేసాను. ఇంకా లంచ్‌కి కూడా ఆహ్, అందుకు మార్నింగే అన్నీ చేసేసాననమాట. అందుకు ఇంకా ఇప్పుడేంటంటే గుడికి వెళ్ళాలి. ఉపవాసం ఉన్నాను కదా! బెల్లము, ఎండు కొబ్బెర తీసుకెళ్ళాలన్నమాట ప్రసాదంలాగా. అవి 2 మాత్రమే. అలాగే పాలు కూడా తీసుకెళ్ళాలి. అందుకోసం ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ప్రసాదం ఏం చేయవలసిన అవసరం ఏం లేదు. జస్ట్ కొబ్బరి ముక్కలు, అలాగే బెల్లం ముక్కలు తీసుకెళ్తే సరిపోతుంది అంతే. అలాగే పాలు, కొన్ని పండ్లు, ఆకులు, వక్కలు అవన్నీ కూడా ఇదే ప్రసాదంలాగా పెట్టేస్తారు. ఇలాగ కొబ్బర, బెల్లము ముక్కలుగా చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కుంకుమ కూడా తీసుకెళ్తున్నాను.
ఇంకా ఇవన్నీ పెట్టేసి గుడికెళ్తున్నాను. ఇంకా లంచ్ కూడా చేసేసాను కదా! మార్నింగ్ ఫ్రీనే అనమాట. ఇంకా ఈరోజు కూడా కొంచెం లేట్‌గానే అయిపోయింది. 10 అలా అయిపోయిందనమాట. యాక్చువల్‌గా ఏంటంటే మార్నింగే వెళ్తే బాగుంటుంది. కానీ ఇంక పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల నేనింక వెళ్ళలేకపోయాను. ఈరోజు మండే కదా! శివాలయంలో అన్నమాట. ఎంతమందున్నారంటే అంతమందున్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా నాకు ఎక్కువ వీడియో గూడా షూట్ చేయడానికి కుదరలేదనమాట. కొంచెమే తీసుకున్నాను. అందరూ ఉన్నారు గదా! బాగుండదనేసి. మొత్తం ఇంకక్కడ కొంచెం తమలపాకులు, బెల్లం, కొబ్బరి అవన్నీ పెట్టేసి, పాలు పోసేసి, దండం పెట్టుకొని ఇంటికొచ్చేసాను. ఇంతటితో ఉపవాసం అనేది అయిపోయిందనమాట. గుళ్ళో ప్రసాదం వచ్చేసి పొంగల్ పెట్టారు. నేనొక 2 సార్లు తినేసాననమాట. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా! అందుకు. ఇంకిదొచ్చేసి ఈవినింగ్ కాదు 2కి అలాగా ఇంకా లంచ్ గూడా చేసేసాను. నేనేంటంటే ఈవినింగ్ కోసం పిల్లలకి శనక్కాయలు ఉడకబెట్టాననమాట. ఇష్టంగా తింటారు ఇదైతే గిన. అందుకే మధ్యాహ్నమే ఉడికించి పెట్టేశాను. కొంచెం ఈవినింగ్ వచ్చేలోపు అదే 2:30కి అలాగా వాళ్ళొక 3కి, 3:30కి అలా వచ్చేస్తారు. అలాగే కావాలంటే దోస పిండి గూడా ఉంది. దోస గూడా వేసేస్తాను. ఇంకా ఇప్పుడు సీజన్ గదా! పచ్చి శనక్కాయలొస్తాయి. బాగా ఉంటాయి. ఈ టైంలోనే ఇంకా శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఇవి ఉంటాయి. నేనైతే ఇంకా తర్వాత తింటూ నేను ఒకటి సీరీస్ ఉంది. 'వైట్ ఓషన్' అని అది పెట్టుకున్న సిద్ధార్థ్‌ది. ఇంకా ఈ వ్లాగ్ ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాం. బాయ్.